అరికాళ్ల కింద మంటలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. దిమ్మ చెక్కలాగా అలా కూర్చోకపోతే కాస్త గంధం తీయరాదుషే, రోజు పురమాయించాలా? పెద్ద బావ నిన్ననే వెళ్ళిపోయాడు కదా, గంధం పూసుకోదగ్గ వాళ్లే కనబడడం లేదు నీకు. పోనీ పురమాయించినట్టే చెప్తే మీ అమ్మ మీ నాన్న నోటితో చెప్పాలిషే, లేకపోతే ఎలా తెలుస్తుంది నా వంటి దానికి? నిజంగా నీకు మాత్రం ఊహ తోచనే లేదు. ముసలాళ్ళ ముక్కళ్ళ వాళ్ళకేమే నిక్షేపంలాగా గంధం పూసుకోక. ఈ జన్మలో నీకెలాగా యోగం లేదు. ముందు జన్మలోనైనా సుఖపడాలంటే ఇప్పుడిలాగా ముత్తైదువులకి గంధం తీసివ్వడము, మల్లె మొగ్గల దండలు గుచ్చివేయడము, అందులోనూ కన్నవాళ్ళకి, అంతకంటే పుణ్యం ఏమిటే? చూసానా, అనుభవించానా గంధం పూసుకుంటే ఎలాంటి సుఖం కలుగుతుందో, ఒకళ్ళకి అలాంటి సుఖం కలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో తెలవడానికి. ఇంతకీ ఈ జన్మలో ఇంతైంది, ముందు జన్మలో సుఖపడనేమో అని బెంగ. ఏదో చేతులారా ప్రాణం తీసుకోలేక బ్రతకడం, కాకపోయినా ముందు జన్మలో మనిషినే పుడతానన్న మాట ఏమిటి? నిజమే, ఇలాంటి బుద్ధులుండే వాజమ్మకి మనిషి జన్మ రమ్మంటే మాత్రం ఎలా వస్తుంది? వచ్చేం ఒరిగింది, ఇంతకంటే ఆ పశువు జన్మో పిట్ట జన్మో వస్తే నయం. ఈ రాత ఈ కోత. వెనుకటి జన్మలో ఎవరిని చూసి ఏడ్చావో, ఎవరి సుఖం పడగొట్టావో, ఎవరికి ఎడబందాలు కల్పించావో, లేకపోతే నీకు ఇప్పుడు ఈ రాత ఎందుకు వస్తుంది? కనుక ముందు జన్మ కోసం జాగ్రత్త పడవే అంటే నీకోసమే గాని నా కోసమా ఏమిటి? నీకోసమని ఎవరన్నారేమిటే? అసలు ఎవరి కోసమైతే మాత్రం నాకు తప్పుతుంది ఏమిటి? నువ్వు ప్రేమ ఉన్నదానవు కనుక నీ కూతురి కోసం గంధం తీయమన్నావు, తప్పని ఎవరన్నారేమిటి? నాకు ఆ ఊహ కలగలేదు గాని నేనేం తీయనన్నానా? తీయనా? నువ్వు స్పష్టంగాను ఖచ్చితంగాను చెప్పావు కనుక ఇవాళ మొదలుకొని ఏ రోజైనా తీయకపోతే అడుగు. తిని కూర్చోవాలంటే సాగుతుందా ఏమిటి? నాకు రెక్కల్లో సత్తు ఉంది కదా. ఓసి నీ మొహం ఏడ్చా, కాస్త మాట అనేటప్పటికీ ఎంత దండకం పడేసావే. పెద్ద బావ ఉండిన వారం దినాలు ఏడుస్తూనో ముఖం మార్చుకునో కాస్త గంధం తీసావే, స్నానానికి కసిని వేడి నీళ్లు కాచేవే. ఇంతేనా నువ్వు చేసింది అతగాడికి? వేదమంతా చదువుకున్న బ్రాహ్మడు అతగాడికి చేయడం దేవుడికి చేయడం కాదు చే. ఆ వివరాలన్నీ పెట్టి పుట్టిన వాళ్లకు గాని నాకు కాదు. నా బతుకి దేవుడైనా ఒకటే, మనిషి అయినా ఒకటే, తుదకి దెయ్యమైనా ఒకటే. ఎవరికైనా చెప్పిందల్లా తోచింది కూడా చేతనైనంత చేశాను. నేనేమీ ఒళ్ళు దాచుకోలేదు. దాచుకుందామనుకుంటే సాగనిస్తారా ఏమిటి? సాగనిస్తున్నారా ఏమిటి? సాగనివ్వమని నేనేడ్చానా ఏమిటి? దొడ్లో గేదే ఉంది, ఇంట్లో నేను ఉన్నాను ఇంటిల్లపాదికి. ఓసి నీ సిగ్గు చిమడా, కనిపించే గేదికి నీకు సాపత్యంచే కనాలని ఎంత ఊహ ఉంది దిక్కుమాలిన పీనుగా. దరిద్రం ఓడుకుంటూ పుట్టుకొచ్చావు, నీకే అంత అదృష్టం. నువ్వే ముహూర్తాన కడుపున పడ్డావో అప్పుడు చచ్చి బతికింది మీ అమ్మ. నువ్వలా చేటలో పడ్డావు, మీ నాన్న ఉద్యోగం పోయింది. అను, నాకు పుస్తక కట్టాడు, ఆ పిల్లాడు చచ్చాడు. ఈ మాట కూడా అన్నావు కాదే? ఓసి నీ ఇల్లు అనలేదని ఇంకా మొదలకించడం కూడానా? నిజంగా నిన్ను పెళ్లాడి ఉండకపోతే బతికే ఉండును ఆ వెర్రి తండ్రి. 16 థర్డ్ ఫారం. అతను ఎంత ఉద్యోగస్తుడై ఉండునో నీకేం తెలుసు? పైగా చచ్చాడని ఈసడింపు కూడానా? నీకు పుస్తక కట్టడమే అతనికి ముప్పైపోయింది. నువ్వు కాలు పెట్టావు ఒక్క కొడుకు, ఆ తల్లి కడుపు కాలిపోయింది. నిజంగా చచ్చే సుఖపడ్డాడా అబ్బాయి? అతడు బతికే ఉంటే నువ్వు కాపురం చేస్తువా? కాపురం చేస్తే అన్నం పెడుదువా? అన్నం పెడితే నిద్ర పోనిస్తువా? నిద్ర పోనిస్తే ఆ నిద్రలో పీపక పిసికి ఏమని పేలావు? ఎంత పొగరెక్కావు? నువ్వు అంత పని చేసేదానవు మాత్రం అవదు. అవునా, విన్నావా? నువ్వెంతకైనా సంవత్సరాలవు. చేసుకున్నవాణ్ణి, చచ్చి స్వర్గానున్న మొగుణ్ణి నన్ను చేసుకున్నాడు కదా, మరి ఆ పిల్లాడికి స్వర్గం వస్తుందా? నిజమే, అది నిజమేనే. ఎంత జాడవైనావు, కొంప చెడబుట్టి మనోవర్తికైన గతి లేకుండా. మనోవర్త? నాకెందుకు మనోవర్తి? నాకు డబ్బెందుకు? చాకరీ చేయడం కోసం పుట్టాను, ఎవరిని చేయించుకున్నా చేస్తాను.
చేయించుకున్న వాళ్ళు గంజి నీళ్ళు పోయకపోతారా? కనుక చెయ్యి, పుచ్చినట్టు చెయ్యి. పుచ్చినట్టే చచ్చినట్టు చేస్తాను, చేస్తూనే ఉన్నాను. కనబడటం లేదు? కనబడకే నీ క్షేపంలా కనబడుతోంది. నాకేం కనబడక మీ నాయనమ్మకిలాగా నాకు కళ్ళు పోవాలనుకుంటున్నావు కాబోలు. ఒక్కనాటికి పోవు. నన్నన్న వాళ్ళ కళ్ళు పోతాయి, దించుకుపోతాయి. నా చేతుల్లో పుట్టి నా చేతుల్లో పెరిగి నన్నెదిరిస్తావా అంట. నన్నెదిరించి నువ్వు బతకగలవుటే? నాకు బతకాలని ఉంటేనా నీతో పంతం వేసుకోవడానికి? కనుక ఆ ఉపాయం మాత్రం కాస్త తొందరగా చూడు, చాలా పుణ్యం వస్తుంది నీకు. ఏమన్నావు? ఏం పేలుతున్నావు? నేనేం మందులు పెడతానా మాకులు పెడతానే? ఎంత లేసి మాటలు అంటున్నావే, చలితేలులాగా కుంక పీనుగా. ఎంత ఒళ్ళు కలుచుకుని తిరుగుతున్నావే పింజారి. చదువుగాని నేను కాస్త నిద్రపోయి లేచేటప్పటికి ఎదుగో ఆ 4 కొంచాల కందులు బాగు చేయకపోయావో మహమ్మాయి మండేం చేస్తానో లేదో చూసుకుందు గాని నేలబెట్టి రాసేస్తాను గాని నిన్ను చావరిస్తానుషే.